మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి అకాల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కూడా ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో మొక్కజొన్న తడిసిముద్దైంది. ఇటు పంటను కాపాడుకోవడానికి రైతులు శతవిధాల ప్రయత్నించారు. కానీ అధికారులు సరిపడా పట్టాలు ఇవ్వకపోవడంతో మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయిందని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో తడిసిన మొక్కజొన్నలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అయితే పరిశీలించారు. రైతులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న తడిసిపోయిందని, తడిసిన మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మర్రి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ చారి, అక్కడ ప్రజెంట్ మరి రైతుల డిమాండ్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి అకాల వర్షం కురిసింది. భారీ ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షం, ఒకేసారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసేసరికి గత నెల రోజుల నుంచి కూడా మార్కెట్కు తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న ఏదైతే పంట ఉందో ఆ పంట మొత్తం ధాన్యం కూడా కళ్ళ ముందే, రైతుల కళ్ళ ముందే తడిసి ముద్దయినటువంటి పరిస్థితి, కళ్ళ ముందే కాలువలలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అదంతా కూడా చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసి రైతులతో మాట్లాడుతూ తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి తడిసిన ధాన్యాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా రైతుల పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి కూడా ప్రతి నిత్యం కూడా, అంటే గతంలో పంట పండించడానికి కష్టపడ్డారు, యూరియా బస్తాల కోసం కష్టపడ్డారు, ప్రస్తుతము అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కొంతమంది రైతులు మొక్కజొన్న ధాన్యం తడిసినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇదంతా కూడా రాత్రి తడిసింది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా రాలేదు. ఇది ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద మనిషి, ఏ ఊరు, అసలు రాత్రి ఏమేమి జరిగింది, ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి రాత్రి ఉరుము మెరుపులతోటి వాన వచ్చింది, మొక్కలు పోసినాము, కబాలు కప్పుకోలేకపోయినాము, గాలి వచ్చింది, తడిచిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయినాయి. మంతటి మాది ఇంతవరకు లేకున్నది. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ అయినాకనే ఇట్లా అయింది బతుకుదేరు. ఎవరు రాలేదు, ఇప్పటికి ఎప్పుడు మాకు ఒక్కరు పిల్ల రాలే, ఒక్కరు చెప్పలేదు. నాతి ఉరువుల మెరుపులతోటి మేము దారుణంగా కవాలు కప్పుకుంటుంటే లేచి పడుకుంటా కవాలు పోయినాయి. కవాలు పోయి ఈ తీరుకైనా ఈ రీతికి అయినాం మేము. మాకు ఏం సహకరించడం లేదు, ఎవ్వరు లేదు. అధికారులు ఒక్కరు పిల్ల రాలేదు ఇప్పటికాడికి. ఇంకా ఏం ధర పెడతారు అది మాకు ఎట్లా తెలుసు సార్? మాకు ఎవరు లేరు ఇప్పటికి. మాకు చెప్పని వాళ్ళు లేరే, లేకపోతే మాకు ఎవరు చెప్తారు సార్? చెప్పదు. నేను వచ్చి నిన్న వచ్చిన సార్, నిన్న వచ్చిన మొక్కలు నేను 3 తవాలు, నాకు మొక్కలు 3 తవాలు ఉండే. ఇంకా ఇప్పటికైనా నానుకొని ఉండే అవిగిన. ఈ లాస్ట్ మొక్కలు తీసుకొచ్చి 4 ట్రాక్టర్లు పోసిన. దానికి ఎవరు లేరు. ఇప్పుడు కవర్లు లేవు, ఏంటివి లేవు. మేము ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు మొత్తం దర్శినాయి, 3 తవాల మొక్కలు దర్శినాయి. అంతకుముందు మంచిగా ఉన్నది ప్రభుత్వం, ఇంత ముందుకున్న ప్రభుత్వం బాగున్నది. ఈసారి పిండి సంచులకినా ఏడ్చినాం మేము, పిండి సంచులు దొరకకినా ఏడ్చినాం. మేము సావానికైనా రెడీ ఉన్నాం. ఈ మొక్కల వల్ల మాత్రం ఇవి మళ్ళీ ఈ ప్రభుత్వం ఆయన ఉన్నాడా మేము ఉన్నాం, మాకు తేలాలి ఇప్పుడు. అంతే, మేము దీన్ని చచ్చిపోనికైనా రెడీ ఉన్నాం. మాకు ఇప్పుడు ఎత్తారా తెలియదు. మాకు ఇంతవరకు మమ్మల్ని పలకరించిన దిక్కు లేదు. మమ్మల్ని వచ్చి ఎట్లా ఉండరు, ఏం కప్పుకున్నారు, ఎంత చేస్తున్నాను అని అడిగి టోలే లేరు మమ్మల్ని. ఇది మనం ఏం చేయాలి? మేము ఈ మొక్కలని ఏం చేయాలి? కొనమని మన కొనని లేదంటే మేము వినవాల్సి వస్తాం, మొక్కల మీద వాడిసి వస్తాం. దానికి రెడీ మేము సావుకైనా నిర్ణయం తీసుకున్నాం. చెప్పండి, మీది ఎన్ని తీసుకొచ్చినావు? తడిసిందా మీది కూడా ధాన్యం? మాది వట్టి ధాన్యమే తెచ్చినాము ఆల్రెడీ. మాది వట్టి ధాన్యమే. అయితే ఫస్ట్ మార్కెట్లో ఏమన్నారు, పచ్చిధాన్యం చేస్తే కొనుగోలు లేదన్నారు. పచ్చిధాన్యం చేస్తే కొనుగోలు లేనందుకు వాళ్ళు వట్టి ధాన్యం ఎండబెట్టుకొని రమ్మంటే ఎండబెట్టుకొని తెచ్చినాం. ఎండబెట్టుకొని తెస్తే నెల రోజులకి వెళ్ళి మాకు ఏం చేశారంటే ధాన్యం ఎత్తిరు, సంచులు ఇచ్చిరు, భారతదేశం చేసినాక మాకు టోకన్లు రావట్లేదు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతురు. అయితే నైట్ ఉరుములు మెరుపులు వానతోటి మా ఎత్తిన సంచులు ఏమైంది మొత్తం నానిపోయినాయి. మాకు వాళ్ళ సంచులు తీసుకొని మాకు టోకన్ ఇస్తే మా తిప్పని మేము వెళ్ళిపోదాం. మేము 15 రోజులకి వెళ్ళి ఈయనే ఉండే మా భార్య, మేము ఇంటి దగ్గర మాకు ఎవరు లేదు పెట్టేవాళ్ళు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఇక్కడ సేట్లు కానీ ఇప్పుడు ఇక్కడ సార్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు.
సంచుల కోసం టోకన్ ఇవ్వమంటే టోకన్ ఇస్తే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సంచులు ఎత్తుకోపోవట్లేదు. వాళ్ళు వేరే రైతులు ఇట్లా బాగా నిన్న పడ్డ వర్షానికి చాలా ఇబ్బంది వల్ల మొక్కలు చూడండి ఎట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మొక్కలు వండించిన సంగతి ప్రభుత్వానికి తెలుసు, వర్షం వస్తున్న సంగతి కూడా తెలుసు, మరి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదంటావు? నిర్లక్ష్యం. ఇప్పుడు సేట్లు ఉన్నారు, సేట్లు ఏముంది ఇవి అనిపోతే ఇప్పుడు 2400 అని చెప్పారు, బయట 1870 లాగా బయట కొంటారు. సేట్ల నిర్లక్ష్యం అది, ఇట్లా అన్న వస్తుందేమో అని అట్లని. మీది దాన్ని నడిచిందా? మాది మొన్న తీసుకొచ్చినాం సార్, ఇలాడికి చిలకల్నే ఆరబెట్టుకొని తెచ్చినాం. ఇక్కడ సందు లేదని అక్కడ నుంచి మొత్తం ఆరబెట్టుకొని వచ్చినాక ఇక్కడ ఈడికొచ్చి ఈడ పోసుకున్నాక బార్దానీయమంటే నిన్న 10 రోజులకెళ్ళి నేను బ్యాగులకు వస్తున్నా, ప్రతిరోజు వస్తున్నా. అయితే ఈ రోజు లేవు, ఈ రోజు రేపు అనుకుంటా ఇవి పోవాలన్నందుకు మేము ఆగినాం. ఇంకా సరే ఇంకా ఎలాగో ఇక్కడ వీలు కాదని మేము బయటనే ఆరబెట్టుకొని నిన్న బ్యాగులు ఇస్తామన్నారు. నిన్న పొద్దుగాల వచ్చి 9కి వస్తే సాయంత్రం 2 గంటలకు బ్యాగులు ఇచ్చిండు. సాయంత్రం 2 గంటలకు బ్యాగులు ఇచ్చినాక మేము ఆ బ్యాగులు తీసుకొచ్చి అన్ని ఒకతోని పెట్టుకున్నాక మళ్ళీ మాకేం చెప్పారు, అమాలి వచ్చి చెక్ చేసి అమాలి వాళ్ళు లేరు. మాకు అమాలి వాళ్ళు వస్తే మేము నింపించుకుందాం. నిన్న అమాలి వాళ్ళు లేరు. బండ్లు 2 బండ్లు వచ్చినాయి. నిన్న 2-3 బండ్ల కొద్దీ ఎక్కువ రాలేదు. అయితే నిన్న ఎంఆర్ఓ మేడం గారు వచ్చారు, 20 బండ్లు పంపిస్తాం, మీరు మొత్తం ఇలా కాల్ చేపియాలి అని చెప్పి ఎంఆర్ఓ మేడం కూడా ఏం చెప్పిందంటే, ఒకవేళ వర్షమీన వస్తే రైతులు చాలా ఇబ్బందులు పడతారు, మీరు ఎందుకు నిర్లక్ష్యం తీసుకుంటారు అని కూడా వాళ్ళని అడిగిరు అధికారులను. లేదు మేడం, ఈరోజు డిఎం సార్కో ఎవరికో ఫోన్ చేసింది ఆ మేడం, చేసి 20 బండ్లు పెడుతున్నాం ఈరోజు అని చెప్పేసారు వాళ్ళు కూడా. చెప్పినాక వీళ్ళు నిన్న 9 గంటలకు కనీసం 10:30 కన్నా మాకు గన్ని బ్యాగులు ఇచ్చింటే మేము ఈ పరిస్థితి అయ్యేది కాదు, మేము తడిచేది కాదు మాకు. వీళ్ళు 2 గంటలకు బ్యాగులు ఇవ్వడం వల్ల వాళ్ళు అమాలోళ్ళు లేరు. వాళ్ళు అమాలోళ్ళు లేక మేము ఈ పరిస్థితికి వచ్చి తీయాలి, లేకపోతే మాకు ఇలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు 2 గంటలకు అన్ని బ్యాగులు ఇచ్చినాక మాకు ఎటు కాలేక అమాలోళ్ళు లేక మేము నింపితే వాళ్ళు ఒప్పుకుంటలేరు. అదైంది. తీసుకొచ్చినా నువ్వు దాన్ని తడిసిందా? నేను తడిచింది మాది కూడా కొంచెం. అయితే మేము 10 తారీఖు రోజు మేము మార్కెట్లోకి తెచ్చినాం ధాన్యం, ఒట్టి మగలు. అంతకుముందు 4-5 రోజులు శిల్కల్లోనే కవర్లు పెట్టి తిప్పలు పడి ఎండబెట్టుకున్న తర్వాత 10 తారీఖు వచ్చినాం. 10 తారీఖు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో సంచులు వెళ్ళే మాకు. సంచులకు 4 రోజులు అయింది. ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం అంటారు. ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం. 4 రోజులు సంచులకు చూసినాం, 2 రోజులు మేరచరకు చూసి దాని తర్వాత సంచులు చూసినాం. సంచులు చూసిన తర్వాత మళ్ళీ అది 90 శుక్రవారం పెడితే మాకు మండే ట్యూస్డే రోజు వచ్చింది పేపర్. తమ్ము పెట్టిన తర్వాత 20 తారీఖు పెట్టిన తర్వాత ఇప్పటివరకు ధాన్యం తెలియదు మాది. డిమాండ్ మమ్మల్ని అందరినీ చూసుకోవాలి, మమ్మల్ని తడిసిన దాన్ని అయినా ఎత్తుకొని పోవాలి ఖచ్చితంగా, మాకు ఇదే కావాలి. మొత్తంగా చూసినట్టయితే ఇది రైతుల ఆవేదన. తడిసిన ధాన్యం తప్పనిసరిగా కొనాల్సిందే. మేము దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరీక్షణ చేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం కూడా గన్ని బ్యాగుల కోసం క్యూలో నిలబడ్డాం, లాస్ట్కు తంబేయడానికి క్యూలో నిలబడ్డాం, సంచులు ఎత్తడానికి క్యూలో నిలబడ్డాం. చివరికి సకాలంలో కొనుంటే ఈ అకాల వర్షంలో ఈ పంట నష్టపోయేది కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యం మద్దతు ధర కొనాల్సిందే అని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఇక్కడ మార్కెట్లో అయితే కొంతమంది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటికి కూడా నీళ్లు మక్కలలో ఉన్నాయని చెప్పేసి, పూర్తిగా తడిచిపోయిందని చెప్పేసి ముద్ద అయినటువంటి ధాన్యాన్ని పరిశీలించడానికి కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాత్రమే వచ్చి రైతులకు మద్దతు పలుకుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పేసి ప్రభుత్వంపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నార్కల్ మార్కెట్ యార్డ్లో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓట్ స్టూడియో. Okay, all right, Shekharachaari, thank you for the live updates.